బ్రేకింగ్ న్యూస్ చూసిన పార్లమెంట్ కొత్త భవనంలో 18వ లోక్సభ కొలువుదీరింది. ఈ భవనంలో లోక్సభ సభ్యుల ప్రమాణ స్వీకారం జరగడం ఇదే తొలిసారి. తొలుత ప్రోటెం స్పీకర్ భర్తృహారి మహతాబ్తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. సోమవారం ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభ లోపలికి వచ్చేటప్పుడు సభ్యులు నిలబడి కరతాళ ధ్వనులతో ఆహ్వానించారు. మోదీ అందరికీ అభివాదం చేస్తూ లోనికి చేరుకున్నారు. ఆ తర్వాత లోక్సభ సభ్యులతో ప్రోటెం స్పీకర్ ప్రమాణం చేయించారు. తొలుత లోక్సభ ప్యానెల్ చైర్పర్సన్లుగా రాధామోహన్ సింగ్, ఫగ్గన్ సింగ్ కులస్తే ప్రమాణం చేశారు. ఉదయం 11:07 నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం జరిగింది. ఆ తర్వాత వరుసగా రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్, హెచ్డి కుమారస్వామి, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, జితిన్ రామ్ మాంజూరితో పాటు మిగిలిన కేంద్ర మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. 12:02 వరకు కేంద్ర మంత్రులు, ఆ తర్వాత సహాయ మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. లోక్సభలో 543 మంది సభ్యులు ఉండగా తొలి రోజు 280 మంది ప్రమాణం చేశారు. మిగతా సభ్యులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన 25 మంది ఎంపీలు మొదటి రోజే ప్రమాణ స్వీకారం చేయగా తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మినహా మిగతా వారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్, ఆ పార్టీ కీలక నాయకులు ప్రమాణ స్వీకార కార్యక్రమం కాసేపట్లో జరగనుంది. అదేవిధంగా కేరళలోని వయనాడ్ లోక్సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజీనామాను ఆమోదిస్తున్నట్లు భర్తృహారి మహతాబ్ ప్రకటించారు. దీంతో లోక్సభలో కాంగ్రెస్ పార్టీ బలం 99కి తగ్గింది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ ఫోన్ లైన్లో అందిస్తారు. అరవింద్, చెప్పండి, పార్లమెంట్ కొత్త భవనంలో అయితే 18వ లోక్సభ కొలువుదీరింది. అయితే నిన్న కొంతమంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ రోజు తెలంగాణ ఎంపీలు కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? 18వ లోక్సభకి సంబంధించినటువంటి మొదటి సమావేశం ప్రారంభమైంది నిన్న. దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ ప్రకారం ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం రాష్ట్రపతి భవన్లో జరిగింది. రాష్ట్రపతి భవన్లో ప్రొటెం స్పీకర్ అంటే ప్రొటెం స్పీకర్ సీనియర్ సభ్యుని ఎంపిక చేస్తారు. సీనియర్ సభ్యుడిగా ఉన్నటువంటి ప్రొటెం స్పీకర్ మొదట తన పార్లమెంట్ తను ఏదైతే ఎంపీగా గెలిచారో దానికి ప్రమాణ స్వీకారం చేసి ఆ తర్వాత లోక్సభకి పూర్తి స్థాయి స్పీకర్ వచ్చే వరకు తాను బాధ్యతలు నిర్వహిస్తానంటే బాధ్యతల ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత ప్రొటెం స్పీకర్ కి సంబంధించినటువంటి స్పీకర్ కు ఉండేటటువంటి పూర్తి స్థాయి ప్రోటోకాల్స్ కానీ, అర్హతలు కానీ, హక్కులు కానీ, బాధ్యతలు కానీ స్పీకర్ కు ఉంటాయి. స్పీకర్ ఎన్నికకి సంబంధించినటువంటి ప్రకటన కూడా ప్రొటెం స్పీకరే చేస్తారు. ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలోనే స్పీకర్ ఎంపిక జరుగుతుంది. స్పీకర్ కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి బాధ్యతలు ఎంపిక, ఎన్నిక అంతా అయిపోయిన తర్వాత పూర్తి స్థాయి బాధ్యతలు స్వీకరించే వరకు ప్రొటెం స్పీకరే పూర్తి స్థాయిలో సభ నిర్వహణ చేపడతారు. అయితే ఈ రోజు లోక్సభ స్పీకర్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాబోతోంది. ఈ రోజు పూర్తి స్థాయిలో జరగబోతున్నటువంటి అంశంలో ముఖ్యంగా గమనించాల్సిన ఏంటంటే నిన్న 280 మంది సభ్యుల ప్రమాణ స్వీకారం పూర్తయింది. మిగతా సభ్యులకు ప్రమాణ స్వీకారం ఈ రోజు జరగబోతుంది. అయితే 2 స్థానాల నుంచి గెలిచినటువంటి రాహుల్ గాంధీ ఒక స్థానాన్ని వదులుకున్నారు. అది వయనాడ్కి సంబంధించిన రాజీనామాని ఆమోదించినట్టుగా లోక్సభ సెక్రటేరియట్ ఇప్పటికే ప్రకటించింది. కాబట్టి 99 మందికి పరిమితమైనటువంటి కాంగ్రెస్, అదే సందర్భంలో 200కి పైగా దాటినటువంటి ఇండియా కూటమి, తద్వారా ఈ పార్లమెంటరీ సమావేశాలలో చాలా కాలం తర్వాత ఒక బలమైనటువంటి ప్రతిపక్షాన్ని చూడబోతున్నటువంటి అంశం గమనించాలి స్వాతి. అయితే మోడీతో పాటు మంత్రులందరూ ప్రమాణ స్వీకారం చేశారు. నిన్న ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి 3 మంత్రులతో సహా మిగతా 22 మంది సభ్యులు కూడా పూర్తి స్థాయిలో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ రోజు తెలంగాణ ఆల్ఫాబెటికల్ అక్షర క్రమంలో తెలంగాణ మధ్యలో ఉంటుంది కాబట్టి ఈ రోజు తెలంగాణ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి 2 తెలంగాణ ఎంపీలు, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి, అలాగే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మిగతా 15 మంది ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం గమనించాలి. నిన్న ఆసక్తికరంగా అనిపించిన అంశం ఏంటంటే దాదాపుగా ఆంధ్రప్రదేశ్ ఒకటి ఎంపీలు, అదే సందర్భంలో ఆ, తెలంగాణ నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి కూడా చాలా మంది సాంప్రదాయకమైనటువంటి అటైర్ లో, సాంప్రదాయకమైన వస్త్రధారంలో వచ్చారు. ఆ వస్త్రధారంలో వచ్చి వాళ్ళు ఎక్కువ మంది తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన అధికార పార్టీ ఎంపీలు అయితే దాదాపుగా ఆ, పూర్తిగా తెలుగు భాషలోనే ప్రమాణ స్వీకారం చేశారు. ఆ, తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఇద్దరు కూడా తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేశారు. ఇది మొదటి రోజు హైలైట్ గా చెప్పాల్సినటువంటి అంశాల్లో ఒకటి. స్వాతి. రైట్, థ్యాంక్ యూ అరవింద్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.